రాధే రాధే అందరికీ. సో, మనమైతే మార్నింగ్ అన్ని ప్లేసెస్ చూసుకొని ఇప్పుడు ఈవినింగ్ కాజా మార్కెట్‌కొచ్చాము. సో, ఇక్కడైతే అంత ఎక్కువ ఏం లేదు ఎక్స్‌ప్లోర్ చేయడానికి. బట్ బేసిక్ చిన్న మార్కెట్ ఉంది. సో, ఇది చూసుకొని మళ్ళీ రూమ్‌కొచ్చాము. అండ్ మళ్ళీ మేమొచ్చేసరికి ఇక్కడ వేడి వేడిగా డిన్నర్ రెడీ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మాకొక సర్ప్రైజ్. అదేంటంటే మీరు చూడండి మౌంటైన్స్ పైన స్నో అవుతుందంట. సో, మేమైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో, మేము ఈరోజు చీచం బ్రిడ్జ్ ఇంకా కీ మానెస్టరీ చూడబోతున్నాము. సో, దానికే మేము మా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ పైన స్నోఫాల్ స్టార్ట్ అయింది. అండ్ మేము చీచం బ్రిడ్జ్ రీచ్ అయ్యేసరికి ఇక్కడ గూడా స్నోఫాల్ స్టార్ట్ అయింది. సో, మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. లైవ్ స్నోఫాల్ చూస్తున్నామని. నేను మనాలి అండ్ షిమ్లా వెళ్ళినప్పుడు స్నో చూసాను. బట్ లైవ్ చూడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐయామ్ ఎక్స్‌పీరియన్సింగ్ లైవ్ స్నోఫాల్. ఫైనలీ గైస్ స్నో స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు చీచం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. సో జస్ట్ ఒక 2 hours బిఫోర్ స్నో స్టార్ట్ అయింది అండ్ వీఆర్ ఎక్స్పీరియన్స్ అవర్ ఫస్ట్ స్నోఫాల్. ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా? సీన్ కనిపిస్తుందా? సో ఈవినింగ్ వరకు ఇంకా చాలా అవుతుందని ప్రిడిక్షన్ అయితే ఉంది. సో లెట్స్ ఎంజాయ్ ద స్నో. సో, చీచం బ్రిడ్జ్ అంటే వరల్డ్స్ హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అంట. ఇది నాకు గూడా ఇక్కడొచ్చాకనే తెలిసింది. సో, ఈ బ్రిడ్జ్ కూడా చాలా అంటే చూసేలాగా ఉంది. నాకైతే నచ్చింది. అండ్ సీ ద మౌంటైన్ స్లైట్‌లీ స్నోతోని కవర్ అవ్వడానికి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మేము వచ్చాము స్పితికి స్నో కోసము. బట్ మాకెక్కడ స్నో దొరకలేదని కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాము. బట్ దేవుడు మమ్మల్ని డిస్మూడ్ చేయలేదు. లాస్ట్ మేమున్న కాజాలో లాస్ట్ డే వచ్చేసి మాకు స్నోఫాల్ దొరికింది. అది కూడా లైవ్. ఇక్కడ అంతా రోడ్స్ కూడా స్నోతో కవర్ అవ్వడానికి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ మేము కొంచెం ఆడుకున్నాం కూడా స్నోతోని. మాకైతే నచ్చింది. అండ్ ఇది కీ మానెస్టరీ. ఈ ప్లేస్ కూడా స్నోతో కవర్ అయ్యాక వావ్! ఎంత బా అనిపించిందంటే సో, చూడండి మీరు కూడా ఎంత బాగుంది ఇక్కడ. ఇక్కడ చూసుకున్నాం మళ్ళీ మేము. అండ్ ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేసేలాగా కూడా ఉందంట. వ్యూ పాయింట్ కూడా ఉందంట. సో, దానికోసం మేము వెళ్తున్నాము. స్నో వచ్చేసి ఓన్లీ 4 hours అలా పడ్డదేమో. బట్ దాని వల్లనే ఇంత స్నో మనకు అంటే గ్రౌండ్ మీద కనిపిస్తుందంటే యూ కెన్ ఇమాజిన్ మొత్తం వింటర్ అలా ప్రాపర్‌గా స్నో పడితే స్పితి ఎంత బావుంటుందో. సో, నచ్చింది మాకైతే చాలా. సో, స్పితి దేనివల్ల ఇంత ఫేమస్ అది మాకు ఫైనలీ కనిపిస్తుంది. లైక్ స్పితి ఈస్ ఫేమస్ ఫర్ వైట్ మౌంటైన్స్ కదా! వైట్ మౌంటైన్స్ ఆర్ ఫైనలీ విజిబుల్. మాకైతే లైక్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో, మంచిగా ఎంజాయ్ చేశాము దీన్ని. అండ్ ఈరోజు అసలు లంచే చేయలేదు కదా ఆఫ్టర్‌నూన్. కాజాలో ఒక మంచి రెస్టారెంట్‌కొచ్చి మేమైతే మా లంచ్ ఫినిష్ చేసాం.